తిరుమల శ్రీవారి లడ్డు వివాదానికి కారణమైన ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి లారీ వివరాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. జంతువుల కొవ్వుతో కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే గాక ఇలాంటి ఫేక్ ప్రచారాలు కూడా చేస్తావా జగన్ అంటూ ప్రశ్నించింది. అసలు నీకు స్వామివారంటే భయం భక్తి ఉన్నాయంటూ తెలుగుదేశం ప్రశ్నించింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంపిక చేసిన ఏఆర్ డైరీ కంపెనీకి సంబంధించి 4 ట్యాంకర్ల నెయ్యిని జూన్ నెలలో వాడారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ట్యాంకర్లకు సంబంధించిన తేదీలు, ట్యాంకర్ రిజిస్ట్రేషన్ నెంబర్లు విడుదల చేసింది. వీటికి స్థానిక ల్యాబ్లో టెస్ట్ చేయించాలని చూడగా జంతు కొవ్వు గుర్తించే సామర్థ్యం ఆ ల్యాబ్కి లేకపోవడంతో బయటపడలేదన్న తెలుగుదేశం ఆరోపణ కనబడుతోంది. దీంతో 4 ట్యాంకర్స్లో వచ్చిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే లడ్డు నాణ్యత మరింత క్షీణించడం, నెయ్యిలో తేడా వాసన గమనించిన తరువాత వచ్చిన 4 ట్యాంకర్స్లోని శాంపిల్స్ తీసి గుజరాత్లోని ల్యాబ్కి పంపగా అక్కడ జంతు కొవ్వుతో కల్తీ చేసినట్టు తేలిందని, దీంతో 4 ట్యాంకర్స్ను రిజెక్ట్ చేశారని ప్రకటించింది తెలుగుదేశం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏంటి లారీల గొడవ ఏంటి? లారీలకు సంబంధించిన విషయం ఇప్పుడు కొత్తగా కనపడుతోంది. ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి విషయం ఏంటి? చక్రి, మొత్తం మీద చూసుకుంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 8 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో 4 డైరీలని టీటీడీకి సంబంధించి నెయ్యి లారీలను వినియోగించింది, మరొక 4 లారీలని రిజెక్ట్ చేసింది. చంద్రబాబు రాత్రి మీడియా సమావేశంతో మాట్లాడుతూ 4 లారీల్ని వాడి 4 లారీలు రిజెక్ట్ చేసిన అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు, మోడీకి రాసిన లేఖలో ప్రతిదీ తప్పుల తడాక, అబద్ధాలు, సైకో మనస్తత్వం, ఫ్యాక్షన్ ధోరణిలాగా వ్యవహరించారనేది చంద్రబాబు చేసిన కీలక ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ పెట్టింది. ఏదైతే ఈవోకి సంబంధించి 4 లారీలు వాడామని చెప్పి ఈవో చెప్తుంటే వాడలేదని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు. కల్తీ రాజకీయం చేసి రాజకీయంగా లబ్ధి పొంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకన్న స్వామిని అప్రదిష్ట పాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించిందనేది వైఎస్ఆర్సీపీ చేసిన ట్విట్టర్లో భాగం. దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ కూడా మరొక ట్విట్టర్ని రీట్వీట్ చేసిన పరిస్థితి ఇప్పుడు పెనుదుమారం లేపుతుంది. ఏదైతే మొత్తం జూన్, జూలై ఈ 2 నెలలకు సంబంధించి చెన్నై ఏఆర్ డైరీకి సంబంధించి మొత్తం 8 లారీల అంటే ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యి రావటం జరిగింది. ఈ వచ్చిన దాంట్లో ఏ డేట్న వచ్చింది, ఏ డేట్న రిజెక్ట్ అయింది, మీకు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి అంటే భయం భక్తి లేదు, పూర్తి స్థాయిలో కూడా తిరుమల అప్రదిష్టపాలు చేస్తూ మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజల భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని చెప్పి కూడా చాలా ఘాటుగా టీడీపీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది. ఇక మనం దీంట్లో ప్రధానంగా 2 అంశాలు చూసుకుంటే 12/6న ఒక లారీ ఒక ట్యాంకర్ వచ్చింది, 21/6న మరొకటి వచ్చింది, 25/6న ఒకటి, 4/7న మరొకటి. ఈ 4 ట్యాంకర్లకు సంబంధించి కూడా పాస్డ్ అంటే లోపలికి ఎంట్రీ అయ్యి అక్కడ టెస్టింగ్కి వెళ్ళే, కానీ అక్కడ టెస్టింగ్ చేసే సామర్థ్యం లేకపోవడంతో వాటిని మామూలుగానే పంపించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 6/7న ఒక లారీని, ఒక ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు. 6/7న మళ్ళీ ఇంకొక ట్యాంకర్ని రిజెక్ట్ చేయడం, 12/7న 2 ట్యాంకర్లు, 6వ తారీఖున 2 ట్యాంకర్లని, 12వ తారీఖున 2 ట్యాంకర్లు, మొత్తం ఓవరాల్గా 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తూ డేటా ఆధారంగా పూర్తి స్థాయి సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టీడీపీ, వైసీపీ ఇద్దరి మధ్య కూడా సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. 4 లారీలకు ట్యాంకర్లకు సంబంధించి వినియోగించారని చంద్రబాబు అంటుంటే వినియోగించలేదని చెప్పి ఇట్లా ఒకరు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తుందని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తిరుమలకు సంబంధించిన ఈవో శ్యామలరావు మొదటి రోజు అంటే గత గురువారం ఆయన మీడియా సమావేశానికి సంబంధించి కల్తీ జరిగింది, కొన్ని ట్యాంకర్లు వాడాము, మరికొన్ని ట్యాంకర్లని ల్యాబ్ టెస్ట్కి పంపించి రిజెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టే మా కంపెనీలు అని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం వాడాము అనే దాన్ని బేరేజ్ వేసుకొని ట్విట్టర్ వేదికగా కూడా పోస్టు పెట్టిన పరిస్థితి కనిపించింది. దానికి ప్రతిగానే ఈరోజు ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యి ఆధారాలతో సహా మొత్తం ఏ డేట్న ఏ నెంబర్ ట్యాంకర్తో లోపలికి ఇన్వ్ అయింది, అవుట్ అయింది, రిజెక్ట్ అయిందా, పాస్ అయిందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలని ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు. చక్రి, అంటే ఏఆర్ డైరీకి సంబంధించి అసలు బిడ్డింగ్లో ఏఆర్ డైరీ పాల్గొనలేదని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏఆర్ డైరీ గొడవ ఎవరిది? ఏఆర్ డైరీ తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయిన కనపడుతుంది. అంటే
అంటే ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఒకరు కంపెనీ పేరుంటే ఇంకొకరు యాజమాన్యం ఉంటాడు, యాజమాన్యం ఒకరుంటే దాని నేమ్ ఇంకోటి ఉంటుంది. ఇక రకరకాలుగా చేసిన పరిస్థితి కనిపించింది. ఏఆర్ డైరీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసలు టెండర్లోనే పాల్గొలేనేది సోషల్ మీడియా వేదిక చేస్తున్న వారు ప్రచారం. అయితే 2 రోజుల క్రితం స్వయంగా ఏఆర్ మీడియా ప్రతినిధులు కూడా తాము తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిన నెయ్యిలో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ సహా కూడా బయటపెట్టింది. అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కల్తీ జరిగిందా జరగలేదా అనే అంశాన్ని మనం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ టెండర్లో పాల్గొలేదని చెప్తుంది. కానీ వాళ్ళు మాత్రం తాము నెయ్యి సప్లై చేశాము, మంచి నెయ్యి సప్లై చేశామని చెప్పి కూడా ఏఆర్డీ ప్రకటిస్తుంది. సో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అప్పటి టీటీడీ చైర్మన్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారో ఆయన అనుచరులకి ఆయన బంధుగణానికి సంబంధించిందిగా కూడా టీడీపీ సంబంధించిన నేతలైతే ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎటువంటి అర్హత లేకపోయినా అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసే గల సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వారు 3 సంవత్సరాల పాటు రెగ్యులర్గా అంత సామర్థ్యం చేస్తేనే టీటీడీ టెండర్లో పాల్గొనే అర్హత సాధిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అటువంటి అర్హతలు ఏమీ లేకుండా వారి ఇష్టానుసారంగా బిడ్లు వేయటం, ఇష్టానుసారంగా టెండర్లు ఓపెన్ చేయటం, అవన్నీ టెండర్లు ఓపెన్ చేయకుండా అంటే టెండర్లని పాల్గొనకుండానే వారికి నచ్చిన వారికి సప్లై ఆర్డర్లు ఇచ్చిన దాఖలాలు కనిపించాయనేది టీడీపీ వాదనగా కనిపిస్తూ ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శివ. మొత్తంగా విత్ ప్రూఫ్స్ ఏఆర్ డైరీకి చెందినటువంటి 4 లారీలు రిజెక్ట్ అయ్యాయి, 4 లారీలు అలౌ చేశారు. ఏవైతే అలౌ చేసినటువంటి లారీల్లో ఉన్నటువంటి నెయ్యి వాడడం, ఆ వాడిన నెయ్యిలో కల్తీ జరగడం అనేది ప్రస్తుతం టీడీపీ ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నటువంటి అంశం. ఇక వైసీపీ చేసినటువంటి ఆరోపణను కూడా మనం చూడొచ్చు. ట్విట్టర్ వేదికగా 4 లారీలు రిజెక్ట్ అయ్యాయి, అందులో వెజిటేబుల్ కొవ్వు కలిసిందనేది ఈవో చెప్పినటువంటి విషయం. దాన్ని చంద్రబాబు వక్రీకరించారు. 4 లారీలు రిజెక్ట్ అయినాయి అని చెప్తే 4 లారీలు వాడేశారని చెప్పి చంద్రబాబు చెప్తున్నారని చెప్పి వైసీపీ చేసినటువంటి ఆరోపణ ట్విట్టర్ వేదికగా. కానీ ఇప్పుడు టీడీపీ ఇస్తున్నటువంటి దానికి రిటార్ట్ మనం చూస్తూ ఉన్నాం. విత్ ప్రూఫ్స్ టీడీపీ విషయాన్ని బయటపెట్టింది. మొత్తం 8 లారీలు, 8 లారీల్లో 4 లారీలు రిజెక్ట్ అయ్యాయి, 4 లారీలని అలో చేశారు. ఏవైతే అలో చేసినటువంటి లారీలు ఉన్నాయో ఆ లారీల్లో ఉన్నటువంటి నెయ్యి కల్తీ అయింది, దాంట్లో జంతు కొవ్వును వాడడం జరిగిందనేది ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ట్యాంకర్ నెంబర్స్ అలాగే ఎంటర్ అయినటువంటి తేదీలు వీటన్నిటితో కలిపి మొత్తం వివరాలను వాళ్ళు ఒక చార్ట్లో ఇచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మెసర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు రిజిస్ట్రేషన్గా ఉంది సప్లయర్ నేమ్. అలాగే ట్యాంకర్ నెంబర్స్ని మనం చూడవచ్చు. రిజెక్ట్ కింద 4, 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి 4 కూడా రిజెక్ట్ అయ్యాయి. పైన 4, 1 నుంచి 4 వరకు ఉన్నాయి, అలో చేశారు. AP26 రిజిస్ట్రేషన్ ఉంది, TN02, AP26, TN02. ఇవి 2 లారీలు మొత్తం. ఈ 2 అలో చేసినటువంటివి 2 లారీలు పైన ఉన్నటువంటివి. ఆ 2 లారీలను అలో చేసి 12న ఒకటి అంటే 12వ తేదీన ఒకటి, 20వ తేదీన జూన్ ఒకటి, 25వ తేదీన జూన్లో ఒకటి, అలాగే జూలై 4వ తేదీన 1 లారీ. ఈ మొత్తం 2 లారీలు. ఈ 2 లారీలు 4 సార్లు వచ్చాయి. సో మొత్తం ఆ 4టిని కూడా అలౌ చేశారు. డేట్ ఆఫ్ సప్లైని మనం చూడొచ్చు. అలాగే ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా రెఫరెన్స్ నెంబర్ని దాంట్లో ఇచ్చారు. పైన 4 పాస్ అయ్యాయి అంటే అలౌ చేశారు, ఇవి ఎలిజిబుల్ ఈ నెయ్యి వాడడానికి అని చెప్పి ఆ ట్యాంకర్లు 4టిని అలౌ చేశారు. మిగతా కింద ఉన్నటువంటి 4 లారీలను రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినటువంటి లారీలను మెన్షన్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. 4 రిజెక్ట్ అయినాయి అని చెప్తే 4టిని వాడేశారని చెప్పి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. కానీ మొత్తం వచ్చిన 8, 4 రిజెక్ట్ అయ్యాయి, 4 అలౌ చేశారు. ఆ అలౌ చేసిన 4 ఇవిగో అంటూ ఆ 4టిలో కల్తీ నెయ్యి ఉందంటూ దాంతో డీటెయిల్స్తో సహా మొత్తం ఎంట్రీతో సహా పూర్తిగా వివరాలను టీడీపీ బయటపెట్టింది.